చెప్పిన నాకైతే పిండి కలపలేను అట్లా, కొంచెం మన చేతులు అంతా అది ఉండవు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంప్యూటర్ సగరా. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. దాదాపు 15 రోజులు అవుతుంది మనం లాంగ్ వీడియో పెట్టక. ఇవాళ అయితే పెడతా. సో మన వెనకాల ఏమైనా జరుగుతుందో అది ఇవాళ వీడియో అనమాట. సో చిన్నదే ఈవినింగ్ స్నాక్స్ అనమాట, పెడతాను. రండి చూద్దాం. పడుకునే మంచిగా టైం అనమాట దానికి. ఇంకా మా టీటు బాబు వచ్చే టైంకి లేస్తుంది మెల్లగా. 4:30 కల్లా మా పని అయిపోవాలి. వాడి బస్సు వచ్చే టైం కల్లా. ఎందుకు చేస్తాను వాళ్ళు చెప్పు ఒకసారి నీ చిన్న మాటలతోని చెప్పు డాలి, ఎందుకు రావద్దు. వాడు నిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగిండు. నిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంపినాను, మళ్ళీ వాళ్ళ ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగాడు. ఇంకా ఎందుకు పూరి ఎట్లా తీరా అంటే ఊరికే డాల్ పిన్ని అన్నాడు. నేర్చుకున్నావు డాల్ పిన్ని అనేసి. డాల్ పిన్ని ఏంద్రా అంటే పిన్నే కదా, పిన్ని అని పిలవాలట. అది నువ్వు చెప్పినావు అని నేను అస్సలు చెప్పలే వారికి. అట్లాంటివి చెప్పా అసలే కోతి కాదు పిన్ని కదరా తిట్టద్దు. నేను అది మాత్రం కరెక్టే, అంతే తప్ప నేను ఇంకేమి ఎక్కువ చెప్పలేదు. అయితే వాడు చాలా రోజులు అవుతాను పూరీలు తినక. అబ్బా పూరీలు చేయవా పిన్ని అన్నాడు అన్నట్టు. ఈ పిండి చేస్తాను అనమాట. ఇంకా పిండి కలిపింది ఇంకా చేస్తాను అన్నట్టు. సాయిలేను సరే వేస్తా కొంచెం వేస్తా. పావు దొరకద్దా నాకు ఇంకా? ఎంతసేపు అన్న కిలోమీటర్ దూరం. ఓకే, వచ్చేసరికి చాలా పనులు ఉన్నాయి నాకు. చికెన్ వండాలి ఇప్పుడు, ఫ్రెష్ చేయొచ్చు అంతే. పొద్దున ఎగ్ కర్రీ వండిన బాబుకి, సోనికి, అందరికీ. అదే బాబుకు మమ్మీకి పోటీ అవుతుంది. పొద్దున పోటీ అవుతుంది. ఇద్దరు సేమ్ టైం అవుతుంది అనమాట. 8-10కి వాన్ బండి వ్యాన్ వస్తుంది, 8కి ఇది పోవాలన్నమాట. అంతే, రెండు ఒకేసారి తిట్టుకోవడం అవుతుంది. ఇద్దరు బరాబర తిట్టుకుంటా ఉన్నమాట. అంటే నువ్వు అవుతుంది అట్లా. కష్టపడి పిండి చేస్తాను ఇంకా. తప్పదు మరి. అట్లా చేస్తాను. ఇప్పుడు చికెన్ వండాలి, చికెన్ కూడా ఉందన్నమాట. చికెన్ పూరి తినాలట వాడికి, మస్తు ఉంటుంది అమ్మ అని చెప్తాండి. మాకు తల 4 అనమాట. ఇట్లా పెట్టి ఎంతసేపు, ఒక పావు గంట పెట్టేస్తాను. ఈలోపు చికెన్ వండాలి. ఇప్పుడు ఇగో చికెన్ ఉంది నా పని. సో అది నానేలోపు నా చికెన్ పని చేయాలన్నమాట. ఇది నా ఇంట్లో మా ఓరిది సగం, ఇది ఓరిది లివర్, ఇటు బాబు వండేస్తాను ఇప్పుడు ఇంకా. సో మూత పెట్టేసుకో నువ్వు, టకటక వండేస్తే. ఇది ఏం లేదు, చికెన్ ఎన్నోసార్లు చూపించిన కదా, కడిగి కలిపి పెట్టేసి వేయగలనమాట. సో కాకపోతే చూస్తే చేయండి, పెడతాను మీ ఓపిక. డాల్తో ఇట్లా ఉంటుంది. మూత పెట్టవే అంటే ఈ మూత పెట్టచ్చు కదా, ఇది పెట్టింది. ఇంకేం చెప్తాను, ఎందుకు దొరక ఏదో ఒకటి పెడితే అయిపోద్ది అన్నట్టు. మైదాకి వచ్చింది మొత్తం. ఇప్పుడు రుబ్బాలన్నమాట. ఇది గోపాల్పూర్ నుంచి రమక్క పంపించి మా సోని వాళ్ళ అత్త. సో సోని వాళ్ళ అత్త మా ఆడబిడ్డ అనమాట, అందుకే రమక్క అంటే నేను. సో మా 3వ ఆడబిడ్డ సోని వాళ్ళ అత్త. మా డాడీ వాళ్ళ మేనత్తట, సోని వాళ్ళకి మేనత్త కదా. నువ్వు భలే ఉన్నావు. చికెన్ ఒక్కసారి కానీ ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె వేసుకున్నా. స్కిన్లెస్ అయ్యేసరికి టేస్ట్ ఇంట్లో వేస్తాయి. స్కిన్తో దగ్గర బాగుంటుంది. స్కిన్ కొంచెం స్కిన్ పెట్టేసి ఆయిల్ వేసేద్దాం. నిండా రాదు అసలు, నిండా కూడా నిండా రాదు, కొంచెం తక్కువనే వస్తాను. ముక్కలు కొంచెము చిన్న కట్ చేస్తాను. ఇంకేంటనే అనుకోండి. సో తిన్నా కొంచెం ఎక్కువ తిన్న ఫీల్ రావాలన్నట్టు. చికెన్ బాగా పిచ్చిగా ఉంటుంది. ఎంత పీస్
కొంచెం చిన్న చిన్న ఆయిల్ వేసేసాను. మసాలా వేయకుండా కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసి గ్రేవీ ఉంచితే ఊరిలో పక్కగా ఉంటాను. పంపించి ఇవైతే నన్ను ఎప్పుడు పెట్టారు లేదు టైం ఉండదు ఉండేసరికి ఉంటుంది. ఇంకెక్కడక్కడ షార్ట్ పడుతుంది కొద్దిగా ఇప్పుడు ఏదో ఒకటి చేసి మళ్ళీ ఒకటి గ్యాస్ షార్టేజ్ ఉందని మనకు బయటనే చేస్తాం. ఇక్కడ అంటేనేమో చేసి పెడతాం. కొన్ని పొద్దున్న కూర ఉంటాను మళ్ళీ ప్రత్యేకంగా కోసం చేయాలి చెప్పేసి ఇట్లా చేస్తాను. పొద్దున్న వాషింగ్ ఊళ్ళో జరుపుకోవడం పని చేసేసరికి తక్కువ టైం కొనుక్కోవడానికి టైం ఉంటే దీని కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. అందుకే 5 నిమిషాలు వరకు 5 నిమిషాలు 15 సెకండ్స్ పెడుతున్నాను. 1 మినిట్ పెడుతున్నాను. షార్ట్ పెడుతున్నాను. పొద్దున్న ఏదో ఒక పాలు దొరకమంటే పొద్దున్న అట్లా వచ్చేసుకుంటాను. రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు మాత్రం 1 కప్ వేస్తాను. ఇక్కడ గ్రేవీ కావాలి. వాళ్ళకి సూప్ ఇష్టం అన్నమాట. వేస్తే మనం అట్లా ఏమంటారు మిక్సీ బట్టి వేయచ్చు, కానీ ఇట్లా వేసిద్దాం పీసులు ఉంటాయి కదా అని చెప్పేసి ఇట్లా వేస్తున్నాను అన్నమాట. ఒకసారి కలుపుకుందాం. సో ఉప్పు కారం పసుపు అల్లం అన్నీ వేసేసిన. కొత్త కారం కదా, కలర్ మాత్రం ఖద్దర్నాకు ఉంటుంది అనమాట. ఇంకా ఉల్లిపాయలు పెద్ద పెద్దగా ఎందుకు వేసినట్టు ఇట్లా కనపడడానికి అనమాట. సో పూర్లలో పెట్టుకొని తింటే బాగుంటాయి కదా, అందుకొని అట్లా ఉంచుదా. అట్లాగే ఒక టమాటా అయితే ఇద్దాం. కొంచెం అదనపు టేస్ట్ వస్తుంది అనమాట టమాటా వేస్తే. అందుకోసమే టమాటా వేస్తాను కొంచెం సెంటర్లో. ఇంకా పుదీనా కూడా వేస్తాను. ఎందుకంటే పుదీనా ఎందుకు వేస్తానంటే కొత్తిమీర లేదు కాబట్టి పుదీనా వేస్తాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేదాన్ని. సో నిజానికైతే కొత్తిమీర ఉంటుంది కానీ పుదీనా ఉండదు. చట్నీ కోసం పుదీనా వచ్చేసింది, కొత్తిమీర అయిపోయింది అనమాట పొద్దున్నకి. సో ఇప్పుడు ఇది మిగిలింది కాబట్టి అది వేసినాను. ఇంకా కొంచెం ఇట్లా పెట్టేసి ఈలోపు మనము ఇవి ఉండలు చేసేసుకున్నాం. కొంచెం గరం మసాలా వేస్తాను, మన ఇంట్లోనే బయటది కాదు. ఇవేంటంటే పిచ్చి పిచ్చి అంత సూపర్ టేస్టీ ఉంటుంది అంతే. ఇంకా ధనియా పౌడర్ కొంచెం ఎక్కువనే వేస్తాను, ఓన్లీ ధనియాల పౌడర్ అనమాట. కొత్తిమీర లేదు కదా మనకు, అంతే అనమాట. దాన్ని ఆగొస్తుంది కూర మాత్రం సూపర్గా ఉంటుంది. సో కొంచెం చిక్కగా సూపర్గానే ఉంటుంది. ఇంకా కొంచెం ఉడికినాక అప్పుడు ఇప్పుడు కొంచెం ఎసరు పోసి విజిల్ పెట్టేస్తాను. ఒక్క విజిల్ సరిపోతుంది, ఎక్కువ వద్దు, ఎందుకంటే స్కిన్లెస్ కదా, ఉత్తగానే ఉడుకుద్ది అనమాట. షోర్ ఉంటేనే సూపర్గా ఉంటుంది. విజిల్ వేస్తూనే ఉండదు అంతే. ఇంకా ఇది అయిపోయింటే పక్క పెట్టేసి మూకుడు పెట్టేసుకుందాం దాన్ని. దీన్ని ఏం చేస్తా అంటే పక్క పెట్టేస్తా. ఒక విజిల్ రాగానే ఆపేయచ్చు. సో ఈ ముక్కుడు పెట్టేసుకున్నాం. ఫస్ట్ ఇది చేసేస్తే వాడు తినేస్తారు, తర్వాత మాకు నేను ఎప్పుడు వేసుకున్న పోలేదు. టైం 4 వస్తుంది. సో ఒక్కరోజు మాత్రం లైవ్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు చూసుకోవడానికి పెడుతుంది, ఎవరు సబ్స్క్రైబ్ లేదు, కామెంట్ లేదు, లైక్ లేదు, షేర్ లేదు. అందుకోసం లైవ్ పెడతాను ఒక్కరోజు. ఖాళీగా ఉన్నప్పుడు ఒక 2 గంటలు టైం చెప్తాను. సో విజిల్ వస్తూ ఉంది, రెడీ అయిపోయింది. ఆరేసిన ఖాళీ ఇక్కడ పెట్టేసుకున్నాం పక్కకి. కర్ర ఎక్కడైంది, మనకు కర్ర దొరకాలి కదా, రూమ్ కర్ర. చిన్న ప్లేస్ ఇవన్నీ సర్దితే మనకి ఏమైందంటే ఇంకా కొంచెం ప్లేస్ వస్తుంది. అవన్నీ తీయాలి అయిపోయింది.
స్టవ్ ఆపేసి సూప్ ఉండాలన్నమాట. మామూలుగా అయితే కొంచెము చిక్కగానే తింటాడు. ఇంకా ఇవాళ మనకి ఇది కదా, మనకి సూప్ కావాలన్నమాట. కొంచెం పెట్టేసిన చాలా ఆరు చేసినాం. ఇంకా బండ నీట్గానే ఉంటుంది, ఏముండదు. ఆ ప్లేట్స్ కూడా క్లీన్గానే ఉన్నాయి. నీట్గానే చేసుకుంటాము, పిచ్చి పిచ్చి ఏముండదు. ఇంకా అర్జెంట్ కాబట్టి మనం ఇంకా ఇవి చేసేసిన కిందికి వెళ్ళాలి వాడు తీసుకురావడానికి. వ్యాన్ వస్తుంది అన్నమాట. వీడియో మాత్రం బండ పొడవుతుంది బాగా చేసి. నో కటింగ్స్, డైరెక్ట్ అన్నమాట. ఎండాకాలం ఈ ఎండలకి అది కొంచెం చల్లబడ్డది, సో టైం కూడా దొరుకుతుంది అన్నమాట. టీటి బాగుంటాడు అనుకో, ఏమీ లేదు, ఇంకా అరుస్తూనే ఉంటాడు. అలా ముద్దు పెట్టేసి మా ఏం చేస్తున్నావు అంటాడు. ఒక్కొక్కసారి బాగానే ఉంటాడు, ఒక్కొక్కసారి కోట్లాగేస్తాడు అనమాట. అందుకోసమని చేయట్లేదు. కొంచెం నాకు కూడా చదవట్లేదు అనమాట. అటు ఇటు తిరగడం ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ టూర్ ఉంది మళ్ళీ మనకి, మంచి వీడియోస్. అయినా వంటలు ఎక్కువ చూస్తలేదు, టూర్లో అటు ఇటు తిరుగుతానే ఎక్కువ చూస్తాను. కాకపోతే వెళ్తాను, స్టార్ట్ అయింది కదా మనకి ఇంకొక 10 రోజులు అయితే అప్పుడు ఇంకా అటు ఇటు వెళ్ళండి అంతే. అట్లా కాలుస్తాను. సో బస్ సరిపోయింది. ఇంకా ఇట్లా పెడతాను. ఇక్కడ అందుబాటులో పెట్టుకున్నాను దీన్ని కూడా. సో అందులోకెళ్ళి తీయడం ఎందుకని చెప్పేసి ఇలా అయితే మహా సముద్రం అయిపోయి అలా తీయొస్తుంది. సో పెట్టేసుకున్నాం కొంచెం ఎక్కువ. సర్ప్రైజ్ అనమాట వాడికి ఇవ్వాల్సింది. అక్కడక్కడ చేసేసి పెట్టేస్తే చిక్నా చేస్తాడు. తీసుకున్నాం అక్కడ ఇవి పెట్టేసి పక్కకి ఇట్లా పెడదాం. కాదంతా ఈ టైంకి అంతా పైనుంచి ఊడ్చుకుంటా కిందికి వెళ్ళి నేను అక్కడ చిప్పుగడ్డ పడేసి ఆ మళ్ళీ చెట్టు కింద కూర్చుంటాను అనమాట. వాడి కోసం ఎదురు చూసుకుంటా. ఇప్పుడు దూరుతూ ఉంటాడు. అంటే టైం కాలేదు, నాకు తెలిసి ఇంకొక 5 minutes ఉన్నది. ఊడడం కాదు మాత్రం. సతికిపోయింది పూరి. కొంచెం వేడెక్కనిద్దాం బాగా. ఓకే, మైదా పిండి గోధుమ పిండి 2 కలిపేసింది. ఇది అది చేద్దాం, లేకపోతే అంటుతుంది. ఇంకా రేపు ఏం చేయాలంటే ఆ సామాన్లన్నీ ఆ మూలలు తీసేసి స్టవ్ అటు జరిపితే ఇక్కడ మనకి అప్పుడు సెట్ అవుతుంది అనమాట. ఎండాకాలం ఉండదు అని చెప్పేసి ఊరుకున్నాను అనమాట. అటు ఇటు ఏంటి రైస్ కుక్కర్ మీద ఎక్కువ వండడమే, నేను కర్రీ వండేసి బయటకు వెళ్ళిపోయింది. సో ఎండాకాలం టిఫిన్ కూడా చేయాలని ఒప్పుకెళ్ళిపోయింది. బయట నుంచి అయిపోయింది ఎక్కువ. అయితే జావా లేకపోతే లేదన్నట్టు అయిందన్నమాట. అట్లా సో బూరెలా ఉద్దిన పూరీలు అన్నమాట. చేయి కడుక్కుంటాను ఒకసారి చూసేసి. ఆయిల్ ఎక్కువ ఎందుకని పోయలేదు, సరిపోతుంది. మళ్ళీ 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 వాడుకోవడం ఎందుకని చెప్పేసి అంతే ఉంచేసిన. నైట్ కూడా ఈ నూనె సరిపుచ్చుతాను. చిన్న చిన్నగా వేసుకుంటాను. మునిగి ఎంతవరకు వేసేసి ఇట్లా జారకే తల్లి మైదా పిండితో వచ్చిందే ఇది కదా, ఇట్లా అతుకుతూ ఉంటుంది అన్నమాట. డాలి ఒకసారా, ఒక్క నిమిషం వచ్చేసిపో.
కలర్ భలేగా ఉంటుంది కదా. ఇది కలర్ బాగుంటుంది. పొడి మైదా ఉన్న గోధుమ పిండి, మైదా కొంచెం క్వాంటిటీ, గోధుమ పిండి ఎక్కువ అన్నమాట. అయిపోయింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి జ్యోతికి. కొంచెం అప్పుడే ఉత్సాహం వస్తాయి, లాంగ్ వీడియోలు వస్తాయి. సో అయిపోయింది. మనము స్టవ్ ఆఫ్ చేసేసిన, ఇక్కడ పెట్టేస్తా, దాని మీద ఒక మూత పెట్టేసి సో వెళ్తాను ఇంకా వాటి తీసుకోండి. చికెన్ అయింది, ఒక్క విజిల్కి ఇట్లా అయిపోయింది. ఉల్లిపాయ ముక్కలు ఎంత పెద్దగా అయినా కూడా సో స్మాష్ అవుతాయి అనమాట మెత్తగా, ఒక విజిల్ వేస్తే కుక్కర్లో. ఎగ్ కర్రీ అయినా అంతే, నేను ఒక విజిల్ పెట్టేస్తాను అనమాట. ఉల్లిపాయలు వేసేసి కొంచెం సాల్ట్ వేసి పెడితే అడగంటుకోవేం కావు, సూపర్ ఉడుకుతాయి. చాలాసేపు రాకి రాకి పెట్టే బదులంతా. సో ఇంకే ఇట్లా చాలన్నమాట, ఇట్లా సూప్. వచ్చే టైం అవుతుంది ఇంకా. ఇక సాంగ్ అర్జుడు ఇంకా రెడీ సాంగ్ అయిపోయా, రెడీ అయిపోతాను ఇంకా. సో మా ఓరియామని అవుతుంది, మా పని అంతా అయిపోయింది ఇంకా. ఇంకా మిగిలిన ఇల్లు వచ్చేసిన సరే. అట్లా ఇక్కడ చికెన్ ఇది ఒకటి గట్టిగా వేసి వేయలే, పొద్దున వేసిన, కొంచెంసేపు వేసి ఇస్తా. పెట్టిన వాటర్ చికెన్ వేసేద్దాం ఇట్లా. కొంచెమే తింటాడు, అట్లా ఎక్కువ ఏం తినడు కానీ సో కావాలన్నమాట. అయ్యో వచ్చాడు, దాన్ని పెడుతున్నాయి. ఇది మూట రెడీ పెట్టేద్దాము. వచ్చేసి స్నానం చేస్తాడు రా. ఇగో ఇటు ఇటు ఇది చూస్తాను, దేన్ని కూడా పట్టుకొస్తా. ఇగో రా ఇటు. సో ఇది ఈరోజు వీడియో. ఇంకా వీడు కూడా తినేస్తాను, ఊరి వాడు కూడా.